కానీ ఎలా రిలీజ్ చేస్తే ఆగిపోతుందో అది మీకు అర్థం కావాలి. అది మీరు స్టెప్ ఇలా టక్కున లెగ్ అయిందంటే ఆగిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, mohandrivezone స్వాగతం. ఈరోజు 3rd డే క్లాస్. నిన్న యాక్సిలేటర్ బ్రేక్, స్టీరింగ్తో పాటు యాక్సిలేటర్ బ్రేక్ ఆపరేట్ చేశారు. ఈరోజు క్లచ్ కూడా చేయాలి. ఓకే, క్లచ్ గురించి చెప్పబోతున్నాను. అండ్ నిన్న యాక్సిలేటర్ బ్రేక్ చేశారు స్టీరింగ్తో పాటు. ఈరోజు క్లచ్ కూడా చేయాలి, మళ్ళీ ఎక్స్ట్రా ఆపరేటింగ్. ఓకే, ప్రతిరోజు ఒక్కొక్కటి ఎక్స్ట్రా ఆపరేటింగ్. ఈరోజు క్లచ్, రేపు గేర్స్. ఓకే, ఈరోజు క్లచ్ కదా. క్లచ్ ఎందుకంటే గేర్ చేంజ్ చేయడం కోసం, ప్లస్ వెహికల్ మూవ్మెంట్ కూడా క్లచ్లోనే ఉంటుంది. అంటే క్లచ్ గురించి మీకు థియరిటికల్గా ఆల్రెడీ తెలిసేమో, మీరు బైక్ డ్రైవ్ చేస్తారు కాబట్టి. సేమ్ దానిలాగే, కాకపోతే ఇది కాల్తో చేయాలి. తర్వాత క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఇమీడియట్గా ప్రెస్ చేసేయచ్చు, రిలీజింగ్ స్లోగా రిలీజ్ చేయాలి. ఓకేనా, బండి ఎక్కడైనా ఫుల్ స్టాప్ చేయాలంటే క్లచ్ బ్రేక్ వేసుకుంటాం. ఓకే, అంటే మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు కంట్రోలింగ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ బ్రేకే ఫస్ట్ చేస్తాము, తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యాక క్లచ్ బ్రేక్ కంప్లీట్ ఫుల్ స్టాప్ చేస్తాం. ఓకే, కొంచెం స్లో కోసం అయితే ఓన్లీ బ్రేకే అప్లై చేస్తాం, క్లచ్ యూజ్ చేయక్కర్లేదు. క్లచ్ అనేది లెఫ్ట్ లెగ్తోనే చేయాలి, మీకు తెలుసు. యాక్సిలేటర్ బ్రేక్ నిన్న రైట్ లెగ్తో చేశారు కాబట్టి ఇంకా ఉన్నది లెఫ్ట్ లెగ్. ఆ లెఫ్ట్ లెగ్ అనేది క్లచ్ కోసం. ఓకేనా. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ కరెక్ట్గానే ఉందా? కంఫర్ట్గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు క్లచ్ ఒకసారి ప్రెస్ చేయండి, నేను చూస్తాను. అంటే మీరు క్లచ్ ఏ విధంగా ప్రెస్ చేస్తారు. ఓకే, అలా ప్రెస్ చేయొచ్చు. రిలీజింగ్ స్లోగా రిలీజ్ చేయాలి. క్లచ్ కానీ ఇలా రిలీజ్ చేశారంటే జర్క్ వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ మనం పాసింగ్లో అంటే వెహికల్ మూమెంట్లో ఉండేటప్పుడు కూడా ఇలా రిలీజ్ చేస్తే ఇలాగా ఊగినట్టు వస్తుంది, జర్క్ వస్తుంటుంది. సో మీరు అంటే ఫస్ట్ మూమెంట్ ఎలాగో నెమ్మదిగా రిలీజ్ చేయాలి. మూమెంట్ పాస్ అయిపోయాక, అంటే క్లియర్గా మూమెంట్ వచ్చాక సెకండ్ గేర్కి వేస్తాం కదా, సెకండ్ గేర్ వేసిన తర్వాత కూడా ఇలాగ రిలీజ్ అవ్వకూడదు, ఇలా వదిలేయచ్చు. ఫస్ట్ గేర్లో ఎలాగ రిలీజ్ చేస్తామంటే చాలా నెమ్మదిగా రిలీజ్ చేస్తాం, ఎందుకంటే ఆగిపోతుంది. స్పీడ్గా రిలీజ్ చేస్తే ఇంజిన్ ఆగిపోతుంది కాబట్టి నెమ్మదిగా రిలీజ్ చేస్తాం. అదే సెకండ్ గేర్లో కొంచెం బెటర్గా వదిలేయచ్చు, మరి ఇలా రిలీజ్ చేయకూడదు, ఇలా వదిలేయచ్చు. ఓకేనా, మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకోండి. ఇప్పుడు క్లచ్ ప్రెస్ చేయండి ఒకసారి. ఎలా ప్రెస్ చేస్తారు? ఫుల్ క్లచ్. ఇది ఫుల్ క్లచ్ ప్రెస్ చేశారు. ఓకే, రిలీజింగ్ స్లోగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసాను, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను. ఇప్పుడు క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయండి, చిన్నగా కొంచెం అలా, అంత నెమ్మదిగా రిలీజ్ చేయాలి. కొంచెం రైట్ తీసుకోండి, క్లచ్ కంప్లీట్ రిలీజ్. క్లియర్గా మూవ్ చేశారు, అలవాటు ఉన్నట్టే. కొంచెం రైట్, యాక్సిలేటర్ లైట్, లిటిల్ బిట్ లైట్ యాక్సిలేటర్. ఇప్పుడు మనం ఫస్ట్ గేర్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు మూవ్ చేసిన మూమెంట్ నార్మల్ మూమెంట్ అంటారు, అప్ మూమెంట్ కాదు. నార్మల్ అప్ మూమెంట్ అంటే వేరే విధంగా. కొంచెం రైట్ తీసుకోండి, మళ్ళీ స్ట్రైట్. అప్ మూమెంట్ వేరే విధంగా ఉంటుంది, నేను చెప్తాను. వెనక వెహికల్స్ ఏమైనా వస్తున్నాయా? అలా లెఫ్ట్ రండి. ఓకే, యాక్సిలేటర్ తగ్గించండి. ఫుల్ క్లచ్, బ్రేక్ స్టాప్. ఓకే, ఇలా ఆపాము. ఎక్కడైనా ఫుల్ స్టాప్ కోసం అయితే క్లచ్, బ్రేక్. ఓకేనా, ఇప్పుడు మూవ్ చేయాలంటే ఫస్ట్ బ్రేక్ వదిలేయండి. ఎస్, అలా ఉంచండి. క్లచ్ నెమ్మదిగా రిలీజ్, చిన్నగా, చాలా చిన్నగా, అలా కంప్లీట్ రిలీజ్. యాక్సిలేటర్ కొంచెం రైట్, కొంచెం ఇది దేటిపోయాక మళ్ళీ ఆపండి ఒకసారి. బాగానే ఉంది, ఫస్ట్ మూమెంట్ చాలా బాగానే ఉంది. కొత్త వాళ్ళు అయితే చాలా మెల్లగా. ఓకే, ఇక్కడ ఆపండి ఒకసారి. కొంచెం లెఫ్ట్. ఓకే, ఫుల్ క్లచ్, బ్రేక్ వేయండి, స్టాప్. ఓకే, బ్రేక్ వేశారు కదా. ఇప్పుడు మూవ్ చేయాలంటే ఫస్ట్ బ్రేక్ వదిలేయండి, నెమ్మదిగా క్లచ్ రిలీజ్, చాలా నెమ్మదిగా. ఓకే, అలా అయితే రాకూడదు. అలా రిలీజ్ చేస్తారంటే ఇంజిన్ ఆగిపోతుంటుంది. మీరు ఎండ్ వరకు, టాప్ వరకు నెమ్మదిగా రిలీజ్ చేయాలి. క్లియర్ మూమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ సపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా. ఓకే, ఈసారి మళ్ళీ ట్రై చేయండి. ఫుల్ క్లచ్, స్టార్ట్. టైం తీసుకోండి రిలీజ్ చేసినప్పుడు, చాలా నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు క్లచ్ నెమ్మదిగా రిలీజ్, చిన్నగా టైం తీసుకోండి, కొంచెం అలా సరిపోయింది. ఇప్పుడు కంప్లీట్ రిలీజ్, అంతే. అలా చేయొచ్చు. యాక్సిలేటర్ కొంచెం రైట్, లైట్ యాక్సిలేటర్ పండి. ఇక్కడ ఇన్నోవా ఆపాడు కదా, కొంచెం లెఫ్ట్ స్ట్రైట్ చేసుకుంటే రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి.
రైట్ టర్న్ బ్రాడ్గా తీసుకోవాలి, తెలుసు కదా. రైట్ టర్న్ వస్తుంది, టర్న్ రైట్. దూరంగా ఉంటే ఇప్పుడు ఓకే అది వెళ్ళిపోయింది కదా. టర్న్ రైట్. బైక్ మన వెనక ఉందంటే మనం ప్రొసీడ్ అయిపోవచ్చు, మన పక్కనే ఉందంటే మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మన ఇండికేటర్ ఆల్రెడీ వాళ్ళకి హైలైట్ అయి ఉంటుంది, పర్లేదు. కొంచెం లెఫ్ట్. ఓకే, ఈ మ్యాన్ హోల్స్ని మిడిల్ చేయొచ్చు మీరు, గొంతులు అలా మిడిల్ అయిపోయింది, దాన్ని కూడా మిడిల్ చేయండి. కొంచెం లెఫ్ట్, అది కరెక్ట్. అలా స్ట్రైట్ వెళ్ళిపోండి, అంతే. మిడిల్ నుంచి వెళ్ళిపోయింది. ఓకే, కొంచెం లెఫ్ట్ ఉంది, కొంచెం రైట్. రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. ముందు రైట్ అని తీసుకోవాలి, కమింగ్ రైట్. ఇదే రైట్. మిర్రర్ చూడాలి క్లియర్గానే. ఓకే, హార్న్ కొట్టారు కదా. ఓకే, టర్న్ రైట్, టర్న్ రైట్, కొంచెం రైట్. యాక్సిలేట్ తగ్గించండి, స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. ఓకే, ఫుల్ క్లచ్ పట్టుకోండి, గేర్ మారుతాం. క్లచ్ రిలీజ్ చేయండి. క్లియర్గా గమనించండి, క్లచ్ ఎప్పుడు ప్రెస్ చేస్తున్నాము. ఎక్కడైనా ఫుల్ స్టాప్ చేస్తే క్లచ్ బ్రేక్. కొంచెం లెఫ్ట్ రండి, కొంచెం రైట్ తీసుకోండి. యాక్సిలేట్ తగ్గించండి, యాక్సిలేట్ తగ్గించండి. అంటే ఒకవేళ యాక్సిలేట్ తగ్గించిన స్పీడ్గా ఉందంటే లైట్ బ్రేక్ వేసుకోవచ్చు మీరు, ఒకవేళ డౌన్ అవ్వచ్చు. రైట్ టర్న్ తీసుకోవాలి, రైట్ టర్న్. ఇండికేటర్ కూడా వేసాను, ఆన్ చేయండి. కొంచెం బ్రేక్ వేసుకుంటా, లైట్ బ్రేక్ అప్లై. అలా ఇప్పుడు ఓన్లీ బ్రేక్ వేస్తూ స్లో చేస్తున్నారు కదా, కొంచెం స్లో కోసం అయితే ఇలా చేయొచ్చు, పర్లేదు. రైట్ రైట్ రైట్, స్టీరింగ్ స్ట్రైట్. మళ్ళీ కొంచెం బ్రేక్ ఏంటి, లైట్గా హంప్ ఉంది అక్కడ, కొంచెం బ్రేక్. ఓకే, కొంచెం లెఫ్ట్ రావాలి, కొంచెం రైట్ తీసుకోవాలి. క్లచ్ గురించి కొంచెం తెలిసింది కదా, కొంత ఐడియా వచ్చి. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడైనా మన ముందు ఆపేశారంటే మీరు అక్కడ వెనక ఆపుతారు కదా, ఆపిన తర్వాత చాలా క్లియర్గా వాళ్ళు ఎప్పుడు మూవ్ చేస్తారా, నేను మూవ్ చేస్తాను అని రెడీగా ఉండాలి. ఓకే, ఏమరపాటుగా లేదంటే వేరే జాస్లో ఉండకూడదు, మీరు మూవ్ చేయాలి అంతే. ఫస్ట్ గేర్ వేసుకొని రెడీగా మూవ్మెంట్కి రెడీగా ఉండాలి. లెఫ్ట్ టర్న్, ఇండికేటర్ ఆన్, స్లో బ్రేక్, లైట్ బ్రేక్ అప్లై, టర్న్ లెఫ్ట్. ఓకే, కొంచెం రైట్ నుంచి స్ట్రైట్, కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, కొంచెం బ్రేక్, కొంచెం బ్రేక్ వేయచ్చు, కొంచెం బ్రేక్. ఓకే, లైట్గా యాక్సిలేటర్. ఒకసారి ఇక్కడ ఆపి మూవ్ చేయండి, ఎలా చేస్తారా, కంప్లీట్గా క్లచ్ పట్టుకొని బ్రేక్ వేయండి, కొంచెం రైట్. మరి కిందికి వెళ్ళిపోకండి, ఎడ్జ్ దిగిపోతే బాగుండదు. ఎస్, ఓకే, ఆపారు కదా. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకోండి. ఓకే, బ్రేక్ వదలండి, మూమెంట్ చిన్నగా చిన్నగా నెమ్మదిగా ట్రై చేయాలి మీరు. కొంచెం టైం తీసుకోండి, చాలా క్లియర్గా. వెనక వెహికల్స్ ఏం లేవు, నో టెన్షన్. క్లిచ్ చిన్నగా రిలీజ్, అంతే అంతే, కంప్లీట్ రిలీజ్. కొంచెం రైట్లో ఉండాలి, కొంచెం లెఫ్ట్. ఇప్పుడు నేను ఆపి మూవ్ చేయమని చెప్పాను కదా, అవును సార్. అవన్నీ నార్మల్ మూమెంట్స్, అంటే అప్ మూమెంట్స్ కాదు. రోడ్ నార్మల్గా ఉంటే మూవ్ చేసే విధానం అదనమాట. అప్పులో ఆగిపోతే వేరే విధంగా చేయాలి, అది ఇంకా చెప్తాను.
కొంచెం లెఫ్ట్, మళ్ళీ క్లచ్ బ్రేక్, కొంచెం రైట్. ఓకే, ఇప్పుడు బ్రేక్ వదలండి, ఒకసారి చూద్దాం వెనక్కి వెళ్తుందా. బ్రేక్ పట్టుకోండి, ఎస్, బ్రేక్ వదలండి, క్లచ్ నెమ్మదిగా రిలీజ్, చిన్న అంతే, కంప్లీట్ రిలీజ్ క్లచ్, యాక్సిలేటర్, కొంచెం రైట్. ఓకే, ఫుల్ క్లచ్, గేర్ చేంజ్, యాక్సిలేటర్ తగ్గించాలి. అలా రాకూడదు, ఇలా అయిందనమాట. లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేసినప్పుడు ఇలా చేశారు అంటే ఫాస్ట్గా వదిలేసానా? అంటే ఎలా చెప్పాలంటే స్ప్రింగ్ యాక్షన్, స్ప్రింగ్ గట్టిగా లాగి టక్కన వదిలితే ఎలా ఉంటుందో అలా అయిందన్నమాట. అలా అవ్వడం వల్ల అది ఫోర్స్ పైకి తన్నేస్తుంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తూ రిలీజ్ చేయడం అంతే. కొంచెం రైట్, హార్న్, ఎందుకంటే వీళ్ళు రెడీ టు మూవ్ కదా, ఇమీడియట్ మూవ్ చేస్తారు. హార్న్ కొట్టలేదంటే చూడరు, టక్కన మిడిల్కి వచ్చేస్తారు. రైట్ ఇండికేటర్, బ్రాడ్ టర్న్, రైట్ టర్న్ ఎప్పుడైనా చూసుకోండి, హార్న్ కొట్టాలి. తగ్గించండి, కొంచెం రైట్. ఒకసారి ఫుల్ క్లచ్ పట్టుకోండి, చెప్తాను. చిన్నగా బ్రేక్, ఇప్పుడు మనం డౌన్ బ్రేక్ రిలీజ్, అంతే. కొంచెం రైట్, ముగ్గురు ఎక్కువ అసలు పద్ధతి లేదు. రైట్ సైడ్ నుంచి వెళ్ళండి, అక్కడ రైట్ సైడ్ అక్కడ చెట్టు దగ్గర ఆగాలి. ఇండికేటర్ ఆన్ చేశారా? రైట్ మిర్రర్ చూసుకోవాలి క్లియర్గా. ఓకే, కొంచెం రైట్, కొంచెం లెఫ్ట్, కొంచెం ముందుకి, స్టాప్, బ్రేక్, న్యూట్రల్, హ్యాండ్ బ్రేక్. ఓకే, ఇప్పుడు పెడల్స్ వదిలేయచ్చు. ఓకే, అర్థమైందా? చాలా క్లియర్గా, పర్లేదు, కొంత ఐడియా వచ్చింది. కానీ ఎలా రిలీజ్ చేస్తే ఆగిపోతుందో అది మీకు అర్థం కావాలి. అది మీరు స్టెప్ ఇలా టక్కన లెగ్ అయిందంటే ఆగిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే క్లచ్ టాప్ టు బాటమ్ ఒక 5 inches మూవ్ అవుతుంది అనుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ 2 inches హైట్ వరకు మూమెంట్ రాదు, గ్యాప్. అది 2 inches రిలీజ్ చేసిన తర్వాత మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అది హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ హోల్డ్ చేశారంటే చాలు, ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా కొద్ది క్షణాల్లో స్పీడప్ అయిపోద్ది, ఫుల్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే, పర్లేదు, అయితే బాగానే లేదు క్లచ్. కానీ ఫస్ట్ డే కదా, మీకు ఒక 2 days వరకు కొంచెం లెగ్ పెయిన్ వస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు, చాలా ఈజీగా నేర్చుకోగలరు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ మొత్తం మీరు ఫాలో అవ్వండి, చాలా నాలెడ్జ్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.